హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం అమీర్పేట్ లాల్ బంగ్లా దగ్గర ఉన్న శిష్ మహల్ థియేటర్కి ఆపోజిట్లో ఉన్న మీను డ్రెస్సెస్ అనే షాప్లో ఉన్నామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి బ్యూటిఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి. మరి అవన్నీ ఏంటో వాళ్ళ ఎపిసోడ్లో చూసేసేద్దాం. మరి మీను డ్రెస్సెస్లోని డిజైనర్ డ్రెస్సెస్ని మనకి చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాజు గారు. హలో అండి. మరి మీను డ్రెస్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటి? పేరుకి తగ్గట్టు డ్రెస్సెస్ అంటే ఇక్కడ కేవలం మనకి డ్రెస్సెస్ మాత్రమే దొరుకుతాయా? డ్రెస్సెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పండగలకి, అకేషన్స్కి మొదలగా అన్ని శుభకార్యాలకి మన దగ్గర ప్రజలకి అందుబాటు ధరలో మన దగ్గర డిజైనర్ వేర్, పార్టీ వేర్ అన్నీ కూడా లభిస్తాయి. ఓకే, మరి రాజు గారు మీను డ్రెస్సెస్లో మీ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ డ్రెస్సెస్లోని కొన్ని మాకు శాంపుల్గా కొన్ని పీసెస్ చూపిస్తారా? మేడం, ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్, చూడీ స్లీవ్స్. ఈ కింద వచ్చేసి బార్డర్ కూడా ఇది ఇంపోర్టెడ్ వెల్వెట్ ఉంటుందండి ఇది. ఓకే ఓకే. సో ఇది కూడా ఇప్పుడు ఫ్లోర్ లెంత్ అనార్కలి సూట్స్ అంటే ఫేమస్ కాబట్టి ఇది ఫ్లోర్ లెంత్ అండి. ఓకే, ఫ్లోర్ లెంత్ సూట్స్ లో మనం ఈ కలర్ కాంబినేషన్ లో తీసుకోవచ్చండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే నైస్ పింక్ కలర్ కనిపిస్తుంది కదా. దీనికి మనకి ఏంటంటే సిల్వర్ అండ్ దెన్ వెల్వెట్ అనమాట, రాయల్ బ్లూ కలర్లో వెల్వెట్ తీసుకున్నారు. దీంతో మనకి బార్డర్స్ లాగా డిజైన్ చేశారు. సో ఇప్పుడు డ్రెస్ మనం ఆల్మోస్ట్ కింద నుంచి కనుక చూస్తూ ఉంటే ఫైన్గా బార్డర్స్ అనేవి మనకి 3-4 బార్డర్స్ కనిపిస్తున్నాయండి. దాని తర్వాత చూస్తూ ఉంటే కనుక సిల్వర్ థ్రెడ్ వర్క్ తోటి మనకి త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా ఈ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పైన వచ్చేసి నెక్ పార్ట్ దగ్గర ఈ స్టోన్ వర్క్ ఉంటుందండి, ఇలా జ్యువెలరీ ప్యాటర్న్ లాగా. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మనం వద్దు అనుకుంటే ట్రాన్స్పరెంట్ ని కూడా మనం కవర్ చేయొచ్చు, కవర్ చేయొచ్చు. కొందరు ఏంటంటే ట్రాన్స్పరెంట్ వేర్ కొందరు కస్టమర్స్, మనం దీన్ని కవర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి ఈ సిల్వర్ లైనింగ్ ఉంటుంది, లోపలంతా కూడా సిల్వర్ షిమ్మర్ లైనింగ్ లాంటిది ఇచ్చారు కదా. లాంటిది ఉంటుంది. మధ్యలో వచ్చేసి ఇక్కడ 3 స్టోన్స్ ఉంటాయి. ఇంకా సైడ్స్ చూస్తూ ఉంటే ఒక ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చి, ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చి మనకి ఏంటంటే సన్నటి బార్డర్స్ లాగా ఇచ్చి, ఇక్కడ చూస్తుంటే కనుక మనకి పైపింగ్ అంతా కూడా సిల్వర్లో తెలుస్తుంది. లేదంటే త్రూ అవుట్ డ్రెస్ అంతా కనుక మనం చూస్తూ ఉంటే పైపింగ్ అంతా కూడా బ్లూ ఇచ్చారండి, పింక్కి కాంట్రాస్ట్గా బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఇక బ్యాక్ నెక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. సింపుల్గా ఉండే ఒక రౌండ్ నెక్ ఇచ్చేసారు, కాకపోతే దానికే డోరీ అనేది మనకి ఇక్కడ అటాచ్ చేశారండి. సో దట్ ఏంటంటే మనకి అక్కడ ఒక కీ హోల్ నెక్ లాగా కనిపిస్తుంది కదా. మళ్ళీ కిందకు వచ్చేసరికి అంటే మధ్యలో అంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా డ్రెస్ అయితే కనుక మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. దీనికి మనకి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ లో ఇచ్చారు. అలాగే దుపట్టా కూడా మనకి నైస్ బ్లూ కలర్ లో నెటెడ్ దుపట్టా ఇచ్చారండి విత్ సిల్వర్ షిమ్మర్ పైపింగ్ అన్నమాట. ఓకే, సో ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది 5495 అండి. 5400 రూపీస్ మనకి పడుతుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ డ్రెస్. వైట్ లో కురేషియా వర్క్ అని. ఓకే, ఇది కూడా లాంగ్ లెంత్ ఉంటుంది, ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. ఓకే, గేరా కూడా చాలా పెద్దగా వస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రెస్ ని కనుక మనం తీసుకుంటే అవుట్ అండ్ గా పార్టీ వేర్ డ్రెస్ లాగా మనం చెప్పుకోవచ్చు అండి. త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా మనకి నెట్ మీద సాఫ్ట్ నెట్ తీసుకున్నారు, దాని మీదనే క్రేషియా వర్క్ అని చెప్తాం కదా, ఆ వర్క్ వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే కనుక ఫస్ట్ నెక్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే మనకి హై నెక్ వచ్చేసింది, అంటే కాలర్ నెక్ లాగా వచ్చిందండి. దాని మీద అంతా కూడా మనం స్టోన్స్ చూడొచ్చు, అలాగే కర్దానా బీడ్స్ తోటి కూడా చూడొచ్చు అండి. దీనిలో కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ తీసుకున్నారు అనమాట. వైట్ అనగానే కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి దాని మీదకి అన్ని డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఆరెంజ్ కానీ, లేదంటే గ్రీన్ కానీ, పర్పుల్ కానీ, ఏ కలర్ తీసుకున్నా కూడా మనకి చాలా చక్కగా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. వాటికి తగ్గట్టుగానే మనకి ఈ స్టోన్స్ కానీ, మధ్య మధ్యలో పర్ల్స్ కానీ, కర్దానా బీడ్స్ కానీ తీసుకున్నారండి. సో దీంతో మనకి నెక్ అంతా కూడా చక్కగా ఎలివేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా ఈ క్రేషియా వర్క్ అని ఏదైతే అన్నారో ఆ వర్క్ తోటే మనకి డ్రెస్ అంతా కూడా హైలైట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. హెవీగా ఉండే ఫ్యాన్సీ బార్డర్స్ ఇక్కడ తీసుకున్నారండి. దీనిలోనే మనకి డిఫరెంట్ కలర్స్ అనమాట. అంటే మనం నెక్ దగ్గర చూస్తే ఫ్లవర్ బంచెస్ కి ఏవే కలర్స్ అయితే యూజ్ చేశారో ఆ కలర్స్ లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ కానీ, పింక్ కానీ, పర్పుల్ కానీ. సో ఆ కలర్స్ తోటే మనకి ఏంటంటే టోటల్ గా ఫ్లేర్ అంతా కూడా ఇవే బార్డర్స్ మనకి రన్ చేస్తూ ఉన్నారండి. ఇక దీనికి బ్యాక్ నెక్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు చూద్దాము. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ నెక్ చూస్తే కనుక మనకి బ్యాక్ నెక్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చండి. సో ఇందాకే చెప్పుకున్నాం కదా కాలర్డ్ నెక్ ఇచ్చారని చెప్పి. సో ఈ బ్యాక్ అంతా కూడా మనకి చక్కగా ఎలివేట్ అవ్వడం కోసం ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా తీసుకున్నారనమాట.
అంటే హెవీగా లైనింగ్ అది తీసుకోకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా తీసుకొని ఒక డైమండ్ షేప్ లాగా తీసుకున్నారు. దీనిలోనే మనకి ఈ బీడ్స్ అంతా కనిపిస్తున్నాయి, కర్దానా బీడ్స్, అలాగే సన్నటి పూసలు ఇచ్చి మధ్య మధ్యలో స్టోన్స్ ఇచ్చి అవే థ్రెడ్ వర్క్ తోటి చాలా హైలైట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది బాటమ్ అండి. ఇది ఓకే, బాటమ్ వచ్చేసి మనకి చుడీ ప్యాంట్స్ ప్లెయిన్ గా వైట్ లో ఇచ్చేసారండి. సో వైట్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. అండ్ ఎనీవేస్ ఇది ఫ్లోర్ లెంత్ సూటే కాబట్టి మనకి ఏంటంటే సేమ్ కలర్ వేసుకున్నా లేదంటే కనుక కాంట్రాస్ట్ కలర్ వేసినా కూడా అంతగా కనిపించదు కాబట్టి మనం ఎనీ కలర్ లెగిన్స్ తో మ్యాచ్ చేసుకోవచ్చు. దుపట్టా చూస్తూ ఉంటే కనుక 4 సైడ్స్ ఇది బార్డర్ ఉంటుంది, మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో ప్లెయిన్ వైట్ దుపట్టా ఇచ్చేసారండి, నెట్ తోటి సాఫ్ట్ నెట్ ని తీసుకున్నారు అనమాట. దీనికి మనకి ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ కలర్స్ తోటి మనకి లైన్ పైపింగ్ లాగా ఇచ్చేసేసి బార్డర్స్ లాగా ఇచ్చారు. ఆల్ 4 సైడ్స్ ఇవే ఇచ్చేసేసి లట్కన్స్ వచ్చేసి మనకి చాలా సింపుల్ గా కనిపిస్తున్నాయి అనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అంటే హెవీ స్టోన్స్ ఉండి లేదంటే కనుక మూవల్ లాగా కాకుండా చాలా సింపుల్ లట్కన్స్ ఇక్కడ మనకి ఆల్ 4 సైడ్స్ తీసుకోవడం జరిగిందండి. మరి ఈ డ్రెస్ ఎంత పడుతుంది అంటారు రాజు గారు? ఇది 6195 అండి. ఓకే, 6195 రూపీస్. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి నెక్స్ట్ డ్రెస్ చూద్దామా? బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే నెట్ లోనే డిఫరెంట్ నెట్ అండి. ఇది 0.0 నెట్ అని చెప్పి డిజిటల్ నెట్ వస్తుంది. ఓకే, ఇదేంటంటే చూడడానికి మాత్రం లుక్ ఎలా ఉంటుందంటే ఇది జార్జెట్ అనుకోవాలి. ఓకే, కానీ యాక్చువల్లీ ఇది నెట్, ఇది చాలా స్మూత్ నెట్ ఉంటుంది. ఓకే, నెక్ దగ్గర అంతా కూడా మనకి ఒక సింపుల్ నెట్ తీసుకున్నారనమాట. దాని మీదనే సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. దాన్ని మనకి ట్రాన్స్పరెంట్ గా కాకుండా లోపల నుంచి వచ్చేసి మనకి స్కిన్ కలర్ తోటి షిమ్మర్ ని బేస్ గా తీసుకున్నారు. దీని తర్వాత మిగతా ఏదైతే డ్రెస్ అంతా చాలా బ్యూటిఫుల్ గా గ్రీన్ కలర్ లో కనిపిస్తుందో, గ్రీన్ అండ్ ఒక కైండ్ ఆఫ్ yellow షేడ్ లో మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకు వచ్చేసి నెట్టేనండి. సో దీని మీదనే డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకి ఏంటంటే ఇనఫ్ నెంబర్ ఆఫ్ కలీస్ వచ్చినాయండి. సో ఏంటంటే గేరా అనేది కూడా చాలా పెద్దగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్ గా మనం బార్డర్స్ దగ్గరకు వచ్చేస్తే కనుక ఈ బార్డర్స్ చూస్తూ ఉంటే ఒక ఫ్యాన్సీ బార్డర్ ని రన్ చేశారు, మళ్ళీ తర్వాత ఒక రా సిల్క్ బార్డర్ ఒకటి మధ్యలో ఇచ్చేసారు, తర్వాత మళ్ళీ ఒక సిల్వర్ బార్డర్ ఇచ్చి మనం నెక్ దగ్గర ఎట్లా అయితే నెట్టెడ్ ప్యాటర్న్ ని చూసుకున్నాం అదే ఒక ప్యాచ్ అండ్ ఫైనల్ గా కూడా ఒక వెల్వెట్ బార్డర్ ఇచ్చేసారనమాట. దీంతో మనకి డ్రెస్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మధ్యలో నుంచి కూడా ఇంకొక బార్డర్స్ ని రన్ చేశారు, 2 డిఫరెంట్ బార్డర్స్ ని రన్ చేసి మధ్య మధ్యలో మనకి ఏంటంటే ఇలాంటి బూటీస్ లాంటివి ఇచ్చారనమాట. బ్యాక్ వచ్చేసి చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదండి, బ్యాక్ నెక్ కొంచెం సింపుల్ గా మనకి డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి బాటమ్ అండి. ఓకే, సో లైటర్ షేడ్ ఆఫ్ గ్రీన్ లో మనకి బాటమ్ ని డిజైన్ చేశారండి. మళ్ళీ ఇక్కడ కింద వచ్చేసి దీని ఏంటంటే ఇక్కడ బార్డర్ వస్తుంది. సేమ్ ఈ పైన టాప్ డ్రెస్ లో ఎలాంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారో దాంతో మనకి సింపుల్ గా బార్డర్స్ ఇచ్చేసారండి. చుడీ ప్యాంట్స్ ని డిజైన్ చేశారన్నమాట. చుడీ ప్యాంట్ ఇది. మళ్ళీ దుపట్టా వచ్చేసి ఇది 4 సైడ్స్ వచ్చేసి మన గోల్డ్ షిమ్మర్ ఇచ్చేసాడు బార్డర్. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? ఇది 4750 అండి. 4750 రూపీస్. నైస్ పింక్ కలర్ కి మనకి బ్లాక్ కలర్ లో ఇచ్చారనమాట. సో ఈ డ్రెస్ ని ఇప్పుడు చూద్దాము. ఇది కూడా మనకు చుడీ స్లీవ్స్ వస్తాయండి. మనం కావాలి అనుకుంటే ఇలాగా సింపుల్ గా స్లీవ్లెస్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక దీనికి చుడీ నెట్టెడ్ స్లీవ్స్ కూడా వస్తాయండి. ఆ ప్రొవిజన్ కూడా మనకు ఉందన్నమాట. అలా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. చిప్స్ వర్క్ అంటారండి ఇక్కడ పైన. ఓకే, ఇది కింద వచ్చేసి అంత వెల్వెట్ బార్డర్ ఇస్తాడు. చాలా లాంగ్ లెంత్ ఉంటుంది, ఫుల్ ఫ్లేర్ ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ మనకి నెక్ ప్యాటర్న్ వచ్చేసి దీన్ని ఏంటంటే ట్రాన్స్పరెంట్ పెట్టాడు అన్నమాట. ఓకే, యాక్చువల్ గా దీన్ని ట్రాన్స్పరెంట్ వేసుకుంటేనే లుక్ ఉంటుంది. వద్దు అనుకుంటే మాత్రం దీన్ని కూడా మనం లైనింగ్ తోటి కవర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ 2 బార్డర్స్ లాగా తీసుకున్నారు అనమాట. దీని లోపలంతా కూడా మనకి ఏంటంటే ప్రిన్సెస్ కట్ లాగానే డిజైన్ చేశారు. ఇదంతా కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ తోటి మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక వేస్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక పట్టీ లాగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ బార్డర్స్ లాగా తీసుకున్నారనమాట. ఈ కట్ వర్క్ లోనే మనకి అటు స్టోన్స్ కనిపిస్తున్నాయి, సీక్వెన్స్ కనిపిస్తుంది. బాడీ అంతా కూడా హెవీగా ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ కలీస్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసారండి. బార్డర్స్ ని చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్ లో బార్డర్స్ ఇచ్చారు. బార్డర్స్ అటు ఇటుగా మనకి వెల్వెట్ బార్డర్స్ ఇచ్చేసి మధ్యలో నుంచి ఒక రా సిల్క్ బార్డర్ ని రన్ చేశారు. అండ్ ఫ్లేర్ కూడా చూస్తున్నారు కదా, చాలా హెవీగా ఇచ్చారండి. అండ్
ఇది కంప్లీట్ గా ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఓకే, ఇది వచ్చేసి స్లీవ్స్ అండి. ఓకే, సో ఇందాకే చెప్పుకున్నట్టుగా మనకి కావాలి అనుకుంటే ట్రాన్స్పరెంట్ లాంగ్ లెంత్ స్లీవ్స్ కావాలి అనుకుంటే కనుక అటాచ్ చేయించుకోవచ్చు అండి, లేదంటే కనుక యాజ్ ఇట్ ఇస్ గా స్లీవ్లెస్ లా కూడా వేసుకోవచ్చు. ఇంకా దుపట్టా వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. ఈ బార్డర్ ఉంటుందండి, పింక్ బార్డర్ ఉంటుంది. ఓకే, సో సాఫ్ట్ నెట్ యూజ్ చేశారనమాట. ఆల్ 4 సైడ్స్ కూడా మనకి ఈ పింక్ రా సిల్క్ బార్డర్ ని కొంచెం సన్న పట్టీలాగా 4 సైడ్స్ కూడా ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు. మరి డ్రెస్ చూస్తుంటే చాలా హెవీగా ఉంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు? 4695 రూపీస్. మరో డ్రెస్ చూపిస్తారా రాజు గారు? ఓకే మేడం, ఈ పీస్ కనుక చూసినట్టయితే ఇది చాలా హెవీగా ఉంటుంది. ఓకే, స్టోన్ వర్క్ తో ఉంటుంది. దీనికి వచ్చేసి దీనికి బార్డర్ కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఈ పైన కూడా అంతే ఏంటంటే మనకి స్టోన్ వర్క్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ పైన, ఇక్కడ చెస్ట్ పైన అంత, ఇక్కడ వెస్ట్ వరకు స్టోన్ వర్క్ వస్తుందండి. సో కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నాం కదండి. మనకి మంచి ఎల్లో కలర్ ఇచ్చేసారు అనమాట. బ్రైట్ గా ఉండే ఎల్లో కలర్ ఇచ్చారు కదా. దీంతో మనకి త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఓన్లీ యోక్ దగ్గర మనం చూస్తూ ఉంటే కనుక బేస్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారండి. గ్రీన్ కలర్ మీదనే మనకి ఈ ఎల్లో కలర్ కి సెల్ఫ్ వర్క్ రావడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే చాలా హైలైటింగ్ గా ఈ డ్రెస్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని మీదనే మనకి 2 డిఫరెంట్ కలర్ స్టోన్స్ ని యూజ్ చేశారండి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే కనుక బ్యాక్ అంతా కూడా హై నెక్ ఇచ్చారండి. సో ఈ హై నెక్ కనుక మనం చూస్తే పైకి మాత్రమే ఈ బార్డర్స్ లాగా మనకి స్టోన్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మిగతా అంతా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసారు. అంటే బేస్ లాగా అంటే హెవీ లైనింగ్ ఏం తీసుకోలేదు. బేస్ కూడా మళ్ళీ నెట్టే తీసుకున్నారు. నెట్నే ఒక 2-3 పొరలుగా తీసుకొని దీని మీదనే సెల్ఫ్ మనకి ఇలాగా చెక్స్ ప్యాటర్న్ లో డిజైన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. వెనకాల కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ ఫ్రంట్ మనం యోక్ లో ఎలా అయితే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేయడం చూసామో బ్యాక్ నెక్ లో కూడా మనకి సింపుల్ గా అదే యూజ్ చేశారు. త్రూ అవుట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ పైపింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. బార్డర్స్ కూడా మనకి చాలా హెవీగా ఇచ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చు అండి. దీనిలోనే మనకి ఒక గ్రీన్ కలర్ బార్డర్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇచ్చారు. అంటే 2 గ్రీన్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారు. మిగతా అంతా కూడా ఏంటంటే డార్క్ పింక్ కలర్ లో మనకి వెల్వెట్ తీసుకున్నారండి. దీంతో మనకి ఫ్లెయిర్ అంతా కూడా ఈ బార్డర్స్ రన్ అవుతూ ఉంటాయి. లోపల లైనింగ్ దగ్గరికి వస్తే కనుక షాంటినీ లేస్ ని తీసుకున్నారండి. ఈ లైనింగ్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక ఫిట్టింగ్ లాగా వస్తుంది. ఫ్లెయిర్ మాత్రం మనకి ట్రాన్స్పరెంట్ గా తెలుస్తూ ఉంటుంది. సో యా, లోపలంతా కూడా మనకి షాంటినీ లేస్ ఇలాంటి కట్ వర్క్ లాంటి లేస్ తీసుకున్నారు. ఇది బాటమ్ అండి. ఇది బాటమ్ వచ్చేసి చుడి బాటమ్, సింపుల్ గా ప్లెయిన్ yellow కలర్ లో మనకి చుడి బాటమ్ ఇచ్చేసారండి. స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వస్తాయండి. ఓకే, స్లీవ్స్ కి వచ్చేసి కింద ఇక్కడ మనకి బార్డర్ కూడా ఇచ్చారు. యా, డ్రెస్ లో మనకి ఎలాంటి బార్డర్స్ ఇచ్చారో అంత హెవీగా కాకుండా సింపుల్ బార్డర్స్ ని మనకి స్లీవ్స్ కి ఇచ్చేసారు. ఓకే, ఇది వచ్చేసి దుపట్టా అండి. ఓకే, ఇది కూడా ఏంటంటే 4 సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చాడు. ఒకటి షిమ్మర్ బార్డర్ ఉంది, ఒకటి మామూలుగా ఇలా గ్రీన్ కలర్ డ్రెస్ లో మ్యాచ్ అయ్యేది ఓకే క్లాత్ బార్డర్ ఉంది. ఓకే, అంటే మనకి స్లీవ్స్ అడిషనల్ గా ఏదైతే ఇచ్చారో మనకి ప్రొవిజన్ ఏదైతే ఇచ్చారో స్లీవ్స్ కావాలంటే ఫుల్ స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ గా వేయించుకోవడానికి దానికి ఎటువంటి బార్డర్స్ అయితే ఇచ్చారో మనకి దుపట్టాలో కూడా అవే బార్డర్స్ ఆల్ 4 సైడ్స్ ఇచ్చేసి లట్కన్స్ ఇచ్చారండి. ఈ లట్కన్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే అంటే డ్రెస్ లో మనకి ఏదైతే డార్క్ పింక్ కలర్ యూజ్ చేశారో ఆ కలర్ తో మ్యాచ్ అన్నట్టుగా కనిపిస్తుంటుంది అనమాట. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి డ్రెస్ అంతా కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ ప్యాటర్న్ లో లట్కన్స్ ని కూడా ఇచ్చేసారు. చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే 7,995. ఇది వచ్చేసి బార్డర్స్ కూడా మల్టిపుల్ బార్డర్స్ ఉంటాయి దీంట్లో. ఓకే ఓకే, వెల్వెట్ బార్డర్స్ ఉంటాయి. దీనికి ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి అంత ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి వర్క్ ఉంటుంది. ఓకే, సో దీనిలోని మరో ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఏంటంటే ఇలాంటి పర్ల్ బార్డర్ లాగా తీసుకున్నారు. ఏంటంటే కేవలం పర్ల్స్ ని మనకు ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట. హెవీ పర్ల్స్ అంటే సింగిల్ పర్ల్స్ లానే తీసుకున్నారు. టోటల్ గా ఎంబ్రాయిడర్డ్ వర్క్ అండి. దీనిలోనే మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఆరెంజ్ ఉంది, పింక్, రెడ్ అండ్ దెన్ వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్. సో ఆల్మోస్ట్ 5 డిఫరెంట్ కలర్స్ లో మనకి ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తుంది కదా. ఇదంతా మనకి యోక్ పార్ట్ ఆల్మోస్ట్ వేస్ట్ లెవెల్ దాకా మనకి వర్క్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పైనంతా మనం చూస్తూ ఉంటే కనుక కొంచెం బేజిష్ షేడ్ ఇచ్చారండి. కిందకి వచ్చేసరికల్లా ఆరెంజ్ షేడ్ అనమాట. సో 2 డిఫరెంట్ షేడ్స్ లో మనం ఈ డ్రెస్ అంతా కూడా చూడొచ్చు. సో దీని ఫైనల్ గా బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇందాకే మీరు అన్నట్టుగా మల్టీ బార్డర్స్ అన్నారు కదా. సో ఆ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా అంటే ఈ 5 కలర్స్ ఇక్కడ ఏదైతే మనం చూస్తామో ఇవే కలర్స్ తోటి మనకి యోక్ లో అంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ జరిగింది కదండి. సో ఆ కలర్స్ నే మనకి మెయిన్ గా తీసుకున్నారనమాట బార్డర్స్ లాగా. ఫ్రంట్ ఎలా అయితే మనకి వర్క్ ఇచ్చారు అంటే సింపుల్ గా మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో అదే ఇచ్చారండి. వెనకాల కూడా మనకి హైనెక్ లాగా ఇచ్చి దానిలో కూడా మనకి పర్ల్స్ తోటి ఒక బార్డర్ లాగా ఇచ్చారు కదా. మిగతా అంతా చూస్తుంటే వైట్ స్టోన్ బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో అంతా కూడా
ట్రాన్స్పరెంట్ గా వదిలేశారనమాట. అంటే ఒక లేయర్ మాత్రమే ఇచ్చారు. ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటే బ్యాక్ అనేది మనకి చక్కగా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి దీనిలో నుంచి. అండ్ వర్క్ కూడా మనకి అంతే విధంగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. బాటమ్ వచ్చేసి సింపుల్ గా చుడి బాటమే ఉంటుంది. ఓకే, కానీ దీన్ని వచ్చేసి హైలైట్ ఏంటంటే పీస్ కి ఇది దుపట్టా అండి. దుపట్టా వచ్చి హైలైట్ చేశారనమాట. ఏంటంటే టోటల్ గా ఓవరాల్ గా మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఓకే, సో ఈ ప్యాటర్న్స్ లో మనం తీసుకోవచ్చండి. మొత్తం వచ్చేసి అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది, హ్యాంగింగ్స్ తో సహా ఇచ్చారు. ఓకే, సో మల్టీ కలర్స్లోనే మనకి ఏంటంటే ఇలాంటి బూటీస్ లాగా తీసుకున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్ మనం చూస్తున్నా కూడా అటు మనకి క్రీపర్స్ కనిపిస్తున్నాయి, అలాగే ఫ్లవర్స్ తోటి మనకి హైలైట్ చేశారు. మధ్య మధ్యలో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారంటే చిన్న చిన్న కుందన్స్ వర్క్ ఇచ్చారు, అలాగే ఆరీ వర్క్ తోటి కనిపిస్తుంది. అండ్ లట్కన్స్ దగ్గరికి వస్తే కనుక లట్కన్స్ మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. ఇవి కూడా మనకి ఆల్ 4 సైడ్స్ సిమిలర్ బార్డర్స్ ఇచ్చారు అనమాట. త్రూ అవుట్గా అంతా కూడా మనకి గోల్డెన్ షిమ్మర్ బార్డర్ ఏదైతే ఇచ్చారో అదే అన్ని సైడ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? ఇది వచ్చేసి 7695 అండి. మరి ఇప్పుడు ఇంకో పీస్ చూద్దామా? ఓకే మేడం, ఇది పార్టీ వేర్ లో చాలా గ్రాండ్ గా ఉంటుంది పీస్. ఇది బార్డర్ వచ్చేసి పెద్దగా ఉంటుందండి. ఇది ఫ్లేర్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు. బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే కనుక 2 మనకి వెల్వెట్ బార్డర్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా బనారస్ బ్రొకేట్ బార్డర్ ఒకటి ఇచ్చారండి. నెక్ అంతా కూడా మళ్ళీ జ్యువెలరీ ప్యాటర్న్ లాగా తీసుకొచ్చండి. టోటల్ గా హై నెక్ ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్ కూడా మనం చూడొచ్చు. ఇది అంటే కంప్లీట్ గా ఆరెంజ్ కాకుండా కొంచెం డార్క్ పీచ్ షేడ్ లాగా కనిపిస్తుంది. మనకి పీచ్ షేడ్ కి బ్లూ కలర్ లో మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారు. బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చేసి గోల్డెన్ థ్రెడ్స్ తోటి మధ్యలో ఇంకొక బార్డర్ లాగా స్టోన్ వర్క్ అండి. ఇది స్టోన్ వర్క్ తో పాటు మనకి ఏంటంటే ఈ థ్రెడ్ తోటి ఫ్రెంచ్ నాట్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయండి. అండ్ కిందంతా కూడా చూస్తూ ఉంటే మళ్ళీ దీని నుంచి మనకి బాడీకి డిమార్కేషన్ కోసం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇదే వర్క్ ని ఒక లేయర్ లాగా ఇచ్చారు, ఒక బార్డర్ లాగా ఇచ్చి మళ్ళీ తర్వాత కిందకి చూస్తూ ఉంటే ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కదా. షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మనకంతా థ్రెడ్ వర్క్ తోటి ఇలాగ క్రీపర్స్ లాగా కనిపించి అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేశారండి. సైడ్స్ అంతా కూడా స్టోన్ వర్క్ ఆల్మోస్ట్ కింద దాకా వచ్చేసిందండి. మధ్యలోకి వచ్చేసరికి ఇంకొక బ్రూచ్ లాగా ఇచ్చారనమాట, ఒక ప్యాచ్ లాగా కింద దాకా ఇచ్చేసారు. మరి దీని లోపలే లైనింగ్ ఏదైతే యూజ్ చేశారో అది వచ్చేసి మనకి నెట్స్లోనే ఫైన్ క్వాలిటీ నెట్ అని చెప్పొచ్చు అండి. సింగిల్ కలర్లో రన్ అవ్వకుండా ఇదేంటంటే బేస్ అంతా ఆరెంజ్ కలర్ తీసుకొని దాని మీదనే గోల్డ్ తోటి వర్క్ అంతా కూడా ఎలివేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంక ఈ డ్రెస్లోని బ్యాక్ నెక్ కనుక మనం ఇప్పుడు చూస్తే, సో ఆల్రెడీ ఇందాక మనం హై నెక్ జ్యువెలరీ నెక్ అని అనుకున్నాం కాబట్టి మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారనమాట నెక్ని. సో నెక్ ఇక్కడ మనం ఇది పిన్ చేసేసుకున్న తర్వాత మనకి నెక్ అంతా కూడా ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది. బాటమ్ వచ్చేసి సింపుల్ గా చుడి బాటమ్. ఓకే, రన్నింగ్ కలర్ లోనే ఇచ్చారండి. కాంట్రాస్ట్ కావాలంటే మనం తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఇంకోటి క్యాటలాగ్ లో ఉంది అండి. అక్కడ yellow కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇదే సేమ్ yellow అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కావాలంటే కూడా మనకు దొరుకుతుందండి. స్లీవ్స్ వచ్చేసి దీనికి ఫుల్ స్లీవ్స్. ఓకే, ఫుల్ స్లీవ్స్ కావాలంటే ఫుల్ స్లీవ్స్ కూడా మనం పెట్టించుకోవచ్చు. ఇది వచ్చే దుపట్టా అండి. ఓకే, సో డ్రెస్ అంతా కూడా ఎక్కువగా హైలైట్ అవ్వాలి కాబట్టి దుపట్టాను మనకి చాలా సింపుల్ గా ఇచ్చారండి. ఎనీవేస్ 4 సైడ్స్ బార్డర్ ఉంటుంది, నెట్టెడ్ కాబట్టి మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ వర్క్ అంతా కూడా మనకి తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే బార్డర్స్ హెవీగా ఇచ్చేసేసి డ్రెస్ కున్న లుక్ ని మనకి కవర్ చేయకుండా బార్డర్స్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారనమాట. సో దట్ మనకి యోక్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక మిగతా ఎక్కడైతే డిజైన్ ఉంటుందో అదంతా ఎలివేట్ అవ్వడం కోసం చాలా సింపుల్ బార్డర్స్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 9850 అండి. 9850 రూపీస్. ఓకే అండి, ఇది వచ్చేసి సింపుల్ ప్యాటర్న్ అండి. ఇది పార్టీ వేర్ కి కానీ సెమీ పార్టీ వేర్ కి కానీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది కూడా నెట్ అండి. నెట్ పైన ఏంటంటే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఓకే, ఈ బార్డర్ కూడా వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. అండ్ టోటల్గా వెల్వెట్ బార్డర్తో ఇచ్చాడు. 2 బార్డర్స్ మధ్యలో వచ్చేసి గోల్డ్ షిమ్మర్, మళ్ళీ ఇలా జరీ బార్డర్ కూడా వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనకు కంటిన్యూషన్ ఉంటుంది. బార్డర్ ఫ్రంట్ అండ్ ఫ్లేర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది సింపుల్ గా బార్డర్స్.
పైన కూడా వచ్చేసి మనకు అంత వెల్వెట్ పైనే ఉందండి వర్క్ కూడా అంత స్టోన్ వర్క్ స్మాల్ స్మాల్ స్టోన్స్ ఉంటాయి దాంతోనే. సో క్రీపర్స్ వర్క్ లాగా ఇచ్చారండి దీనిలో మొత్తం. ఏంటంటే మనం ఈ వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ని డార్క్ పింక్ మీద వేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా ఎలివేట్ అవుతూ ఉందన్నమాట. మిగతా అంత డ్రెస్లో కనుక మనం తీసుకుంటే సెల్ఫ్లోనే మనకి ఏంటంటే ఇలాంటి ఫ్లవర్ ప్యాటర్న్స్ ఇచ్చేసారు కాబట్టి మనకి ప్రత్యేకించి దీన్ని హైలైట్ చేయాలి అనేవి అనుకోకర్లేదు, మనకి నార్మల్గానే కనిపిస్తుంది. లోపల లైనింగ్ వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారనమాట. సో దట్ మనకి కంఫర్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంకా బ్యాక్ నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్యాక్ కొంచెం డీప్గా స్టార్ నెక్ ఇచ్చి చాలా ప్లెయిన్గా ఇచ్చారండి. సో మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అంటే డ్రెస్సెస్ అనగానే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీగా వర్క్ ఉంటే కూడా మనం అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం కాబట్టి కొంచెం హైలైట్ చేయడం కోసం ఏంటంటే మిగతా ఫ్యాబ్రిక్ అంతా కూడా బాడీలో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం ప్లెయిన్గా తీసుకున్నారు కాబట్టి దీనిలోనే మనకి సెల్ఫ్ వర్క్ కూడా వచ్చేసింది కాబట్టి నెక్ దగ్గరికి వచ్చేసరికి బ్యాక్ నెక్ అంతా కూడా సింపుల్గా ఇచ్చారనమాట. దీనికి దుపట్టా ఇంకా బాటమ్ ఎట్లా వచ్చి చూద్దామా. ఇది వచ్చి బాటమ్ అండి, ఇది చుడి బాటమే, సింపుల్గా ఉంటుంది. ఓకే, అండ్ దుపట్టా కూడా దీనికి ఎలాంటి హ్యాంగింగ్స్ ఉండవు, సింపుల్ అనమాట. ఏంటంటే ఓన్లీ 2 సైడ్స్ వచ్చేసి మనకు వెల్వెట్ బార్డర్ ఒకటి వస్తుంది. ఓకే, జస్ట్ 2 సైడ్స్ వెల్వెట్ బార్డర్, ఒకటి గోల్డ్ సిమ్మర్ వస్తుంది బార్డర్. ఓకే, సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు అనమాట. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 4795. 4795 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి నెట్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది. ఓకే, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టోన్ వర్క్ వస్తుందండి ఇది. ఓకే, అండ్ కింద బార్డర్ కూడా ఇది మనకి పీకో వస్తుందండి బార్డర్. మామూలుగా యాజ్ యూజువల్గా మనకి ఏంటంటే ఇలా వెల్వెట్ బార్డర్స్ అంటే ఇలా జరీ బార్డర్స్ కాకుండా ఏంటంటే సింపుల్ గా ఇచ్చేసారు. బార్డర్స్ ఏమీ లేకుండా మనకి సింపుల్ గా ఏంటంటే అంబ్రెల్లా కట్ లాగా తీసుకున్నారు దీన్ని. దాన్నే మనకి ఏంటంటే ఇలాగ పీకో లాగా చేసేసారండి. సో ఏంటంటే మనకి హైలైట్ అంతా కూడా మనకి బాడీని ఎక్కువగా ఎలివేట్ చేశారు కదా, మిగతా అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారనమాట. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే కనుక దీనిలోనే మనకి ఇదేంటి గోల్డ్ జరీ వర్క్ అంతా కూడా కనిపిస్తుంటుంది, గోల్డ్ థ్రెడ్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కర్దానా బీడ్స్ యూజ్ చేశారు, అలాగే మల్టీ కలర్ స్టోన్స్ కూడా మనకి ఇందులో యూజ్ చేసినట్టు మనం చూడొచ్చండి. ఇంకా ఇక్కడ నుంచి మనం బస్టియర్ లాగా కనుక తీసుకుంటే లోపలంతా కూడా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ని బేస్గా ఇచ్చారనమాట. దాని మీదనే మనకి కంప్లీట్గా అంటే నెట్టెడ్ ప్యాటర్న్ ఇచ్చేసారు, గ్రీన్ కలర్లో ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీని మీదనే ఈ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ కానీ కర్దానా బీడ్స్ కానీ ఏదైతే వర్క్ ఉందో అదంతా కూడా చాలా రిచ్గా రాయల్గా కనిపిస్తుంది. తర్వాత కిందకి ఒక బెల్టెడ్ ప్యాటర్న్ ఏదైతే ఇచ్చారో ఇదంతా కూడా మనకి ఎలివేట్ అవుతున్నట్టు ఎంబోస్డ్ కట్ వర్క్ ఫ్లవర్స్ తీసుకున్నారండి. దీన్ని కూడా స్టోన్స్ తోటి అలాగే కర్దానా బీడ్స్ తోటి అవుట్లైనింగ్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. బ్యాక్ నెక్ దగ్గరకు వచ్చేసరికల్లా బ్యాక్ కూడా చాలా హైలైటింగ్ గా ఇచ్చారండి. సేమ్ మన ఫ్రంట్ లో ఎలా ఉందో వర్క్ సేమ్ అదే వర్క్ కూడా మనకు బ్యాక్ లో ఓకే, నెక్ లైన్ చూస్తూ ఉంటే కనుక ఫ్రంట్ లో ఎలా ఇచ్చారో బ్యాక్ నెక్ లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే వర్క్ ఇచ్చేసారు. మరి తర్వాత ఒక బార్డర్ లాగా రన్ చేసి దీనిలోనే కట్ వర్క్ ప్యాచెస్ తోటి మనకి డిజైన్ అంతా కూడా ఇచ్చేసారు. ఇంకా టాజల్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సింపుల్ టాజల్స్ ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. ఇంకా మనకి డ్రెస్ అంతా కూడా కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసినట్టే మనం చూడొచ్చు. కాకపోతే హెవీ ఫ్లేర్ అనేది ఇచ్చారండి. దీంట్లో మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో అంటే బేస్ వచ్చేసి ఇదే కలర్ వస్తుంది, బాడీ వచ్చేసి మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఏమేం కలర్స్ లో మనకి ఇంకా ఇవి దొరుకుతాయి? దీంట్లో వచ్చేసి మనకి పర్పుల్ ఉంటుందండి, మెరూన్ కలర్ లో ఉంటుంది, రెడ్ ఉంటుంది. ఓకే, రైట్ అండి. దీనికి దుపట్టా ఎలా ఇచ్చారు ఒకసారి చూద్దామా. దుపట్టా వచ్చేసి ప్లెయిన్, దుపట్టా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నారండి. కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చేసి సింపుల్ బార్డర్స్ ని రన్ చేసి మనకి షిమ్మర్ బార్డర్ వస్తుంది. ఎలా అయితే బ్యాక్ నెక్ లో మనం టాజల్స్ చూసామో డోరీకి, అవే టాజల్స్ ని మనకి దుపట్టాలో కూడా ఆల్ 4 సైడ్స్ ఇచ్చేసారనమాట. చుడి బాటమ్ వచ్చేసి మనకి రన్నింగ్ కలర్ లో ఇచ్చారు. దీనికి కూడా మనకి ఏంటంటే ఫుల్ స్లీవ్స్ ఉంటాయి మేడం, గ్రీన్ కలర్ లో. సో ఫుల్ స్లీవ్స్ కావాలి అనుకుంటే మనం ఫుల్ స్లీవ్స్ అటాచ్ చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా కూడా వేసేసుకోవచ్చు అండి. మరి రాజు గారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, అండ్ ప్రైసెస్ కూడా మనకి ఆల్మోస్ట్ అంటే చాలా చక్కగా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి కాబట్టి మీ కలెక్షన్ అంతా కూడా మాకు మా వ్యూస్కి చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీను డ్రెస్సెస్లోని కలెక్షన్ అంతా చూసారు కదండి, సూపర్బ్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే అమీర్పేట్ లాల్ బంగ్లా దగ్గరున్న సిష్ మహల్ థియేటర్కి ఆపోజిట్లో ఉన్న మీను డ్రెస్సెస్కి విచ్చేసేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.